కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వసంతం. రచన రాజాబాబు కంచర్ల. కథ మొదలు పెడదాం. వసంత ఋతువులో సూర్యోదయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చెట్లన్నీ లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. వాటి నుంచి వీచే చల్లని గాలి మనసును ఉల్లాసపరుస్తుంది. పెరట్లోని మామిడి చెట్టు చిగుర్లు ఆరగిస్తూ కుహు కుహు అని మత్తుగా కూస్తున్న మత్తు కోయిల గానం గాఢ నిద్రలో ఉన్న రంగారావు చెవిలో గిలిగింతలు పెడుతుంది. రాత్రి తాగిన మత్తు ఇంకా వదల్లేదు. కోయిల అరుస్తూనే ఉంది. అంత నిద్రమత్తులోనూ బలవంతాన కళ్ళు విప్పి కిటికీలోంచి పెరట్లోని మామిడి చెట్టు వైపు చూశాడు. చెట్టుపై సంగీత కచేరీ చేస్తున్నట్టుగా కోయిల కూస్తూనే ఉంది. కోయిల మధుర గాత్రాన్ని ఆస్వాదించడం రంగారావుకు చాలా ఇష్టం. కోయిల గానం నుంచి మళ్ళిన రంగారావు దృష్టి మామిడి కొమ్మ వంచి కాయలు కోస్తున్న రాధాదేవి మీద పడింది. తలస్నానం చేసి ఆరబెడుతున్నట్లుగా వదిలేసిన జుట్టు గాలికి మేఘంలా కదులుతుంది. సగానికి సగం ఉన్న తెల్లని వెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తున్నాయి. పట్టు చీర కట్టు ఒంటి రంగు ఆమెకు మరింత అందంగా అమరినట్లుంది. ముఖానికి పసుపు, నుదుటిన కుంకుమ బొట్టు, వయసు తెచ్చిన హుందాతనం, బిగి తగ్గని శరీర సౌష్ఠవం తొలిపొద్దు కిరణాల వెలుగులో మెరిసిపోతుంది. ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు. 2 మామిడికాయలు తెంపుకొని వంటగదిలోకి వెళ్ళింది. రంగారావు మంచం దిగి హాల్లోకి నడిచాడు. గుమ్మానికి ఆనుకొని ఆమెనే చూస్తున్నాడు. ఉగాది పచ్చడి చేస్తోంది కాబోలు. ఎన్నాళ్ళయిందో ఈ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని అనుకున్నాడు. రంగారావుని గమనించిన రాధ, ఏమిటలా చూస్తున్నారు? నాకు సిగ్గేస్తుంది బాబు అంటూ చిన్నపిల్లలా సిగ్గుపడిపోయింది. రంగారావుకు మరింత ముద్దుగా అనిపించింది. బాబు బొమ్మలా ఉంటేను అన్నాడు. ఇంకా నయం, బాబుగారు లేకుండా పోయారు కానీ లేకపోతే నా బొమ్మకు ఎంత గతి పట్టిందిరా అని వాపోయేవారు అంది కిలకిలా నవ్వుతూ. ఇవాల్టి ఉగాది పండగంతా మీలోనే కనిపిస్తుందండి అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాను మీకు అండి అనొద్దని? మీకు అన్నిసార్లు చెప్పాను కదండి. మన పరిచయం నాటి నుంచి పిలుస్తున్న పిలుపును మధ్యలో ఎలా మార్చుకుంటాను? మీతో ఇప్పుడు వాదించేంత టైం లేదు కానీ త్వరగా స్నానం చేసి రండి, మరి మీరు పండగ చేసుకుందురు అంటూ బెడ్రూంలోకి వచ్చి పడక సర్దుతోంది. అటువైపు తిరిగి ఆమెనలా చూస్తూనే ఉన్నాడు రంగారావు. ఈ సంతోషం శాశ్వతమైతే బాగుండు అనుకున్నాడు. డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది. మీ అతి తాగుడుతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మానేయడం మంచిది. లేదా కనీసం తగ్గించండి. కొంతకాలమైనా బతుకుతారు అన్న డాక్టర్ మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. రాధవైపు చూశాడు. నిండు ముత్తైదువులా ఒక పరిపూర్ణమైన స్త్రీని చూసినట్లు అనిపించింది. ఆమె ఇల్లంతా తిరుగుతుంటే ఆ ఇంటికే నిండుతనం వచ్చినట్లు, కొత్త అందమేదో వచ్చినట్లుగా ఉంది. తనకు మళ్ళీ వైధవ్యం ప్రాప్తించకూడదు. రాధ ఎప్పుడూ సంతోషంగా కలకల్లాడుతూ ఉండాలి అనుకున్నాడు. స్నానం చేసి పట్టు పంచె లాల్చి కట్టుకున్నాడు. కొత్తగా అనిపించింది రంగారావుకు. రంగారావును అలా చూసి ముచ్చటపడింది రాధ. రాధ దగ్గరకు వచ్చి అలా చాలా సున్నితంగా తన 2 చెంపలకు చేతులు ఆంచి నుదుటిపై మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు. రాధా, ఈ ఉగాది నిజంగా మన జీవితాలను వసంతమయం చేస్తుంది అన్నాడు ఉత్సాహంగా. రాధ కళ్ళల్లో మెరుపు. క్షణంలోనే ఈ సంతోషం శాశ్వతమవుతుందా అన్న సంకోచం ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదలాడింది. సాయంత్రం చల్లగాలి, చుట్టూ రకరకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. పొద్దంతా తన ప్రతాపం చూపిన సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. వాకింగ్ చేసిన తర్వాత అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోవడం రాధాదేవికి అలవాటు. తాగి పడిపోయినట్లున్న ఓ వ్యక్తి ఆ బెంచి మీద అడ్డదిడ్డంగా పడి ఉన్నాడు. ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. రాధ చేతిలో ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు అతని ముఖంపై చల్లింది. చదువు, సంస్కారం ఉన్నవాడిలానే కనిపిస్తున్నాడు. పబ్లిక్గా ఈ తాగుడేమిటో అనుకుంది. కాసేపటికి అతను కొంత తేరుకున్నాడు.
తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇచ్చింది. తాగమన్నట్లుగా 2 గుటకలు తాగి థాంక్స్ అన్నాడు. పార్కులో రోజూ కనిపిస్తుంటాడు. ఎప్పుడూ డ్రింకులోనే ఉన్నట్లు ఉంటాడు. కానీ చాలా మర్యాదగా మాట్లాడతాడు అనుకుంటూ బాటిల్ తీసుకుని కూర్చోకుండానే ఇంటి దారి పట్టింది. మరుసటి రోజున సారీ అండీ, నిన్న కాస్త డ్రింక్ ఎక్కువైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నాడు బెంచ్ మీద ఓ మూలగా కూర్చుంటూ. అప్పటికే వాకింగ్ పూర్తి చేసుకున్న రాధాదేవి అదేం లేదు అంటూ మరి కాస్త ఒదిగి కూర్చుంది. పిల్లలు ఉద్యోగాలతో బిజీ, నేను మందుతో బిజీ. ఎవరి పనుల్లో వారున్నాం. ఏదో వంట మనిషి కాస్త వండి పెడుతుంది. ఏదో ఒక టైంకి తినడం, ఈ పార్కులో పచ్చని ప్రకృతి మధ్య గడపటం, మిగతా సమయంలో పుస్తకాలు చదవటం, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కాలక్షేపం. దాదాపు 15 ఏళ్లుగా ఇదే నా జీవితం. తన గురించి క్లుప్తంగా చెప్పాడు రంగారావు. రోజూ సాయంత్రం పార్కులో కలవడం, గంటల తరబడి మాట్లాడుకోవడం. అయ్యో, చాలా సమయం అయ్యిందని ఆవిడ హడావిడిగా వెళ్ళిపోవడం. ఆవిడ వెళ్ళిన తర్వాత జేబులోంచి క్వార్టర్ బాటిల్ తీసి తాగి నెమ్మదిగా ఇంటి ముఖం పట్టడం రంగారావు దినచర్య. ఈ 15 ఏళ్లలో కొత్తగా వచ్చిన మార్పంటూ ఏదైనా ఉందంటే అది రాధతో కాలక్షేపం. రోజులు గడిచే కొద్దీ ఇద్దరూ వ్యక్తిగత విషయాలు పంచుకునేంత చనువు ఏర్పడింది. సరదాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, తమ తమ ఇష్టాయిష్టాల గురించి చెప్పుకోవడం, కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం. ఇద్దరికీ ఒకరికి ఒకరు ఓదార్పు. ఎప్పుడైనా రాధ రాకపోతే రంగారావుకి చాలా వెలితిగా ఉండేది. అతను ఎప్పుడైనా రాకపోయినా ఆమెకి అలాగే ఉండేది. ఒకరోజు మీ గురించేమీ చెప్పలేదు అన్నాడు రంగారావు. అంత చెప్పడానికి ఏమీ లేదు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. 13వ ఏటనే పెళ్లి. 2 ఏళ్లకి పాప పుట్టింది. పాప పుట్టిన ఏడాదికి అనారోగ్యంతో ఆయన కాలం చేశారు. అత్తింట్లో ఆరాళ్లతో పాటు జీతం లేని పని మనిషినయ్యాను. వాళ్ళ మాట తీరు మారింది. వాళ్ళ నడత మారింది. అత్తింటితో తెగదెంపులు చేసుకుని పుట్టిల్లు చేరాను అన్న దగ్గరికి. అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది. నీడలేని ఆడదానికి బతుకు ఎంత చులకనో. అన్నయ్య మంచోడే, కానీ వదిన మాటకు అడ్డు చెప్పలేడు. పాపను అన్నయ్యే స్కూల్లో చేర్పించాడు. వాడి కొడుకుతో పాటు చదివించాడు. అది వదినకు నచ్చలేదు. వదిన ససేమిరా అన్నా కోడల్ని చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. అప్పుడప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తుంటుంది. అన్నయ్య ఇంట్లో జీతం భత్యం లేని కూలీని. ఆ ఇంట్లో నుంచి బయటపడి స్వతంత్రంగా బతకాలని చాలాసార్లు అనిపించేది. కానీ వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే రోజులు గడుపుతున్నాను. కాలం ఆగదు కదా, దాని పని అది చేసుకుంటూ పోయింది. ఇప్పుడు నా వయసు 55. రోజులు అలా వెళ్ళిపోతున్నాయి అంది నిర్లిప్తంగా. కానీ మీరలా కనిపించరు అని నాలుక కరుచుకున్నాడు. సారీ అన్నాడు. పర్వాలేదులేండి అంది ముసిముసిగా నవ్వుతూ. మీరేమీ అనుకోనంటే ఓ విషయం అడుగుతాను. అడగమంటారా? ఏమీ అనుకోనులే, అడగండి అంది నవ్వుతూ. మనం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారిగా ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. గంభీరంగా మారిపోయింది. ఆమె సీరియస్ ముఖం చూసి క్షమించాలి, నా మనసులో మాట చెప్పాను. ఆ రోజు తాగి పడిపోయిన రోజున మిమ్మల్ని మత్తులో చూశాను. ఎవరో దేవత నా ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది. ఆ రోజు నుంచి ఇప్పటికి 6 నెలల 20 రోజులు. మళ్ళీ నా జీవితంలో సంతోషం చిగురించిందేమో అనిపించింది. ప్రతిరోజు మీరు ఎప్పుడొస్తారా అని చూస్తూనే ఉన్నా. నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నా వయసు 65 ఏళ్లు. ఈ వయసులో ప్రేమేంటి, పెళ్ళేమిటి అనుకోవద్దు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అదో సంఖ్య మాత్రమే అన్నాడు రచయిత. అయినా ఈ వయసులో ఒకరికి ఒకరు తోడు కావాలి, ఆప్యాయత కావాలి. నా భార్య చనిపోయిన ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఈ 6 నెలల కాలంలో ఉన్నాను. మీరు నాకు, మీకు నేను తోడుగా ఉంటే మిగతా ఈ జీవితమంతా సంతోషంగా ఉండగలం అనిపించింది. ఈ విషయం కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాను. మనిద్దరికీ బాదరబందీ లేదు. ఏమంటారు అంటూ ఆమె వైపు చూశాడు. ఆమె ఏం మాట్లాడలేదు. మౌనంగా లేచి వస్తాను అని వెళ్ళిపోయింది. ఆమెని బాధ పెట్టానా? చాలా పద్ధతిగా ఉంటుంది. నేను తప్పతాగి పడిపోవడం ఈ పార్కులో చాలాసార్లు చూసి ఉంటుంది. నన్నెలా చేసుకుంటుంది? తొందరపాటుతో ఆమె స్నేహాన్ని కూడా పాడు చేసుకున్నానా? ఆలోచనలతో రంగారావు బుర్ర వేడెక్కిపోయింది.
జేబులోంచి వాటర్ బాటిల్ తీసి ఒక గుటకలో తాగేశాడు. అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మరుసటి రోజు ఏమీ తినాలనిపించలేదు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపాడు. సాయంత్రం కాగానే చకచకా పార్కుకు బయలుదేరాడు. రాధగారిని క్షమాపణ అడగాలి. మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దామని వేడుకోవాలి అనుకున్నాడు. పార్కులో రాధని చూడగానే రంగారావు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బాటిల్ తీసి తాగేద్దామా అనిపించింది. మరి ఆమె ముందు తాగడం బాగోదని బలవంతంగా ఆగిపోయి నెమ్మదిగా వెళ్ళి ఆ బెంచి పైన చివరగా కూర్చున్నాడు. ఆమె వైపు నేరుగా చూడకుండా కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ క్షమించండి అన్నాడు. అతన్ని చూసింది. ఏమైంది అలా ఉన్నారు? రాత్రంతా నిద్రపోలేదా ఏమిటి? ఏమైనా తిన్నారా? అతను ఏమీ మాట్లాడలేదు. తనతో తెచ్చిన సంచిలోంచి ఒక బాక్స్ తీసి ఇచ్చి తినండి అంది రాధ. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. మీకు ఇష్టమైందేలే తినండి అంది. ఏదో మంత్రం వేసినట్లుగా మారు మాట్లాడకుండా ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో పులిహోర, దానిపైన స్పూను. మాట మధ్యలో ఒకసారి చెప్పినట్లు గుర్తు, తనకు పులిహోర అంటే చాలా ఇష్టమని. ఆమె ముఖం వైపు ఆశ్చర్యంగా సంతోషంగా చూశాడు. తినండి అంది. రాత్రి నుంచి ఏమీ తినకపోవడం, పైగా తనకిష్టమైన పులిహోర కావడంతో ఆత్రంగా 2-3 స్పూన్లు తినగానే గొంతు గడ్డం పడి పొలమారింది. వాటర్ బాటిల్ మూత తీసి తాగండి ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ 2 గుటకలు వేశాడు. తినే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్యూ అన్నాడు. నాకు తెలుసు బహుశా ఏమీ తిని ఉండరని అంటూ రంగారావు కళ్ళల్లోకి చూసింది. రాత్రంతా ఆలోచించాను. అమ్మాయితో కూడా మాట్లాడాను. అమ్మాయి సంతోషంగా ఒప్పుకుంది. ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అంది. అన్నయ్య వాళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా ఒప్పుకోరు. అంటే అంది సిగ్గుగా. ఇది నిజమా కల? నిన్న మీరలా వెళ్ళిపోవడంతో నేను తొందరపడ్డానేమో అనిపించింది. కనీసం మీ స్నేహాన్నైనా నిలుపుకోగలనా అని బాధేసింది. అతని చేతిలో చేసివేసి పట్టుకుంది. నాకు ఒక్క మాట ఇస్తారా? ఏమిటన్నట్లు చూశారు. నా చెయ్యి ఎప్పటికీ విడవనని మాటిస్తారా? ప్రేమ ధారలు కురుస్తున్నట్లుగా ఆమె కళ్ళల్లో సంతోషం ఆమె కళ్ళల్లోకి చూస్తూ, తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ చెయ్యి విడవను అని అతని రెండో చెయ్యి రాధ చేతిపై వేశాడు. ప్రేమగా అతని వైపు చూస్తూ ఆమె తన రెండో చేతిని అతని చేతిపై వేసింది. ఇప్పుడు వాళ్లకు నిజంగానే వారి వయసు గుర్తులేదు. మరుసటి రోజే స్నేహితుల సమక్షంలో రాధాదేవి, రంగారావు దండలు మార్చుకున్నారు. ఒరే రంగా, బయట్నుంచి స్నేహితుడు కేకలకు ఆలోచనల నుంచి బయటపడ్డారు రంగారావు, రాధాదేవి. ఇద్దరి ఆలోచనలు ఒక్కటే, ఈ ఆనందం శాశ్వతం కావాలి అని. ఏంట్రా అలా ఉన్నారు? సరేగాని, తోటలో మన మిత్ర బృందం ఎదురు చూస్తోంది అన్నాడు రంగారావు మిత్రుడు సుబ్బారావు. దాని సారాంశం ఏమిటో ఆ ఇద్దరికీ తెలుసు. రాధ మౌనంగానే వంటగదిలోకి వెళ్ళింది. రాధ వెళ్ళిన వైపే చూస్తూ, రారా కూర్చో. అంత టైం లేదురా, మనోళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అన్నాడు సుబ్బారావు. రంగారావు ఏం చెప్తాడోనని వంటింట్లోంచి చూస్తోంది రాధ. ఒక్క నిమిషం మౌనం తర్వాత, సారీరా, ఈ రోజు నుంచి మందు తాగడం మానేస్తున్నాను. జీవితాంతం తన చెయ్యి వదలనని రాధకు మాటిచ్చాను. దానికి దీనికి సంబంధమేంట్రా అన్నాడు సుబ్బారావు. నా మాట నిలబెట్టుకోవాలంటే నేను బతికి ఉండాలి కదా. అందుకే తాగడం మానేయాలని ఉదయమే నిర్ణయించుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు మందు ముట్టను. రంగా, ఆల్ ది బెస్ట్ రా. ఈ ఉగాది మీ జీవితాలను ఆనందమయం చేయాలి అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు. వంటింటి గుమ్మంలోంచి రాధ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో సరికొత్త మెరుపు కనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.